20 lakhs కూడా ఉంటుంది. ఇది మీరు సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీని బట్టి ఉంటుందండి. సో ఇవి కాకుండా మీరు కాస్ట్ అంటే ఒట్టి మీరు ట్యూషన్ ఫీజు ఒకటే లెక్కేసుకోవద్దు. సో యూ హ్యావ్ టు పే అడిషనల్లీ మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ మంత్లీ 20 to 30 ఈవెన్ 40,000 కూడా ఉంటాయి కొన్ని సిటీస్లో చూసుకుంటే. సో మంత్లీ ఎక్స్పెన్సెస్, ఇయర్లీ ఎక్స్పెన్సెస్ ఇవి కూడా మీరు డెఫినెట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చాలా మంది స్టూడెంట్స్ని చూస్తాం, ఆ పేరెంట్స్ని చూస్తాం, లైక్ ట్యూషన్ ఫీజు ఒక్కటే క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అవి సరిపోక చాలా ఇబ్బంది పడతారు. సో మనం వెళ్లే ముందర డెఫినెట్గా లివింగ్ కాస్ట్లు కూడా చూసుకోవాలి. ఇన్ కేస్ పార్ట్ టైం వచ్చినా రాకపోయినా స్టూడెంట్ షుడ్ బి ప్రిపేర్డ్ టు బౌన్ ద ఫీజ్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆల్సో. అంటే ఫీజ్ స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయి మేడం అసలు? ఫీ స్ట్రక్చర్ వచ్చేప్పటికి మనకి డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ వేస్లో ఉంటాయండి. యూఎస్ఏ వచ్చేప్పటికి మనకి 6 lakhs ఉంటుంది. మనకి ఆస్ట్రేలియా అయితే మినిమం 8 lakhs ఉంటుంది. వేరాజ్ న్యూజిలాండ్ అంటే మనకి డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి 6 to 7 lakhs. కెనడా అయితే 6 to 7 lakhs. ఇట్లా మనకి డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా చూసుకోవాలండి. ప్రతి కంట్రీలోనూ 20 to 30,000 ఈవెన్ 40,000 కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం సిడ్నీయే వెళ్తే మనకి గ్యారంటీగా 30 to 40,000 అనేవి మన లివింగ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. సో ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని టోటల్ మన ట్యూషన్ ఫీజు ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ మిస్చెలనస్ ఎక్స్పెన్సెస్ లైక్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రావెల్ చేయడానికి కానివ్వండి, ఇట్లాంటి చాలా ఖర్చులు అవే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవన్నీ మనం ముందులే క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ కిన్నెర హైదరాబాద్. కిన్నెర మాట్లాడండి. హలో హలో చెప్పండి కిన్నెర. హలో మేడం, మా అన్నయ్యకి క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. ఓకేనండి. 24th ఇప్పుడు మాట్లాడు. బట్ వీసా రిజెక్ట్ అయింది. మళ్ళీ ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు? మళ్ళీ మీరు స్లాట్ చూసుకొని మళ్ళీ అప్లై చేసుకోండి. ఈసారి ఇంకేదైనా యూనివర్సిటీ పెట్టుకొని ట్రై చేయమని చెప్పండి మీ బ్రదర్ని. ఆర్ఎల్స్ నెక్స్ట్ అవైలబుల్ స్లాట్ నెట్లో చూసుకొని ఆ డేట్న స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చండి. ఓకే, ఆ కాలేజ్ ఎలా ఉంటుంది మేడం? ఏంటండి? ఆ కాలేజ్ యూనివర్సిటీ ఎలా ఉంటుంది? యూనివర్సిటీ వైజ్ బాగానే ఉంటుందండి. మీరు మేబీ ఇంటర్వ్యూ దగ్గర ఏమన్నా అయ్యి ఉండొచ్చు. బెటర్ మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ వెళ్ళమని చెప్పండి. ఆర్ఎల్స్ మీకు యూనివర్సిటీతో ఏమైనా డౌట్ ఉంటే ఇంకో సెకండ్ I-20 మీద డెఫినెట్ గా వెళ్ళమని చెప్పండి. సో దట్ స్టూడెంట్ కెన్ గెట్ టు నో లైక్ ఇది ఎక్కడ నీ ఫాల్ట్ అనేది డెఫినెట్ గా తెలుస్తుంది. రైట్. ఆస్ట్రేలియాలో కొత్తగా రూల్స్ చేంజ్ అయ్యారు మేడం, వాటి గురించి? ఆస్ట్రేలియా వచ్చేటప్పటికి మనకి రూల్స్ చేంజ్ అయినాయండి. మనకి 24th March 2012 నుంచి ఇప్పుడున్న రూల్స్ ప్రకారం మనము లెవెల్ 4 కాకుండా లెవెల్ 1 కేటగిరీలోకి వస్తామండి. లెవెల్ 1 అంటే లో రిస్కీ క్యాండిడేట్ ప్రొఫైల్ అనమాట. దీనివల్ల మనం చూపించాల్సిన ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ అనేది చాలా తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకి వీసా సక్సెస్ రేట్ అనేది ఆల్మోస్ట్ 100% ఉంటుందండి. ప్లస్ మనకి ఏంటంటే అదివరకు 20 hours పార్ట్ టైం పర్ వీక్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వేరే 40 hours పర్ ఫోర్త్ నైట్ ఇస్తున్నారు. సో దీనివల్ల స్టూడెంట్స్ ఎక్కువ టైం వర్క్ చేసుకొని ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో తర్వాత ఏంటంటే మనకి వీసా స్ట్రక్చర్ 2 years ఉంటుందండి. మాస్టర్స్ వచ్చేప్పటికి మీకు ఫీ స్ట్రక్చర్ వచ్చేప్పటికి 8 lakhs to 10 lakhs ఉంటుంది. మీకు పార్ట్ టైమ్ 20 hours to 40 hours మీకు ఎట్లాగో ఉంది. తర్వాత 2 years వర్క్ పర్మిట్ అనేది ఉంటుందండి. వర్క్ పర్మిట్ ని టెంపరరీ రెసిడెన్సీ అంటారు. సో టోటల్లీ స్టూడెంట్ 4 years ఉండొచ్చు ఆస్ట్రేలియాలో. మీకు జులై ఇంటేక్ అనేది ఉందండి. జులై ఇంటేక్ కి మనకి అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. ఈవెన్ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ కి వచ్చేసాం. మనకి వీసా డాక్యుమెంటేషన్ లో ఉన్నాం. నెక్స్ట్ అవైలబుల్ ఇంటేక్ వచ్చేప్పటికి నవంబర్ ఇంటేక్ అండి. దీనికి IELTS ఇప్పటి నుంచి కోచింగ్ తీసుకుంటే సరిపోతుంది. మీకు 6 bands విత్ నో బ్యాండ్ లెస్ దాన్ 5.5 అనేది రావాలి మినిమమ్. ఇన్ కేస్ తక్కువ వచ్చినా కూడా ఎలికోస్ అనే కోర్స్ ఉంటుందండి. ఇంగ్లీష్ కోర్స్ తీసుకొని డెఫినెట్ గా మళ్ళీ కోర్స్కి వెళ్ళి చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. ఇది వాటి టార్గెట్ కెరియర్స్. నెక్స్ట్ రూరల్ న్యూస్ మా కొలికి శారద ఇస్తారు. స్టే విత్ us. విదేశాల్లో చదవాలనుకుంటే విశ్వసనీయమైన పేరు సౌదీ